అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో అస్థిపంజరం అనే చక్కని చందమామ కథను విందాం. చందమామ కథలో వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అస్థిపంజరం అనే కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమ పడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది. ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకు తార్కాణంగా శృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జ దేశంలో కృతవర్మ, శృతవర్మ అని ఇద్దరు మిత్రులుండేవారు. వాళ్ళు ఆ బాల్య స్నేహితులు, కానీ వారి స్వభావాలు వేరు. కృతవర్మ కార్యదీక్ష కలవాడు, శృతవర్మ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించడం ఇష్టం, శృతవర్మకు తాగుడు జూదము ఇష్టము. అయితే ఉన్న చోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకు తెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులు, కొండలు, లోయలు దాటి మరొక దేశం వెళ్ళారు. అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పనిచేసి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు. శృతవర్మ జోదాలతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాల కోసం కాలం వెళ్ళబుచ్చాడు. 3 ఏళ్ళు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి, స్వర్గ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శృతవర్మను, నేను మన ఊరికి తిరిగిపోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నాకు కూడా రావాలనే ఉంది ఈ దేశం, కానీ దేశంలో నాకేమీ సుఖంగా లేదు. కానీ ఎలా రాను? ప్రయాణపు ఖర్చులకు నా దగ్గర చిల్లి గవ్వలేదు, మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో. కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళబుద్దే కాలేదు. అతను శృతవర్మకు బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు తమ దేశాన్ని సమీపిస్తూ ఉండగా ఒక నిర్జనమైన కొండ కనుమల్లో శృతవర్మ తన మిత్రుడిని చంపేసి అతని శవాన్ని దారి ప్రక్క పొదల్లోకి ఈడ్చేసి అతని డబ్బంతా తీసేసుకుని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేసాడు. గ్రామస్తులు కృతవర్మను గురించి అడిగారు. శృతవర్మ వారితో, వాడి మాట అడక్కండి, మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడుబుద్ధులు అలవరుచుకుని పాడు స్నేహాలు మరిగి ఎందుకు పనికిరాని వాడైపోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు, అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడని చెప్పాడు. కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు. శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కొనమకుండా నడుస్తూ ఉండగా శృత అని ఎవరో పిలిచినట్టయినది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమై ఉంటుందనుకుని శృతవర్మ ముందుకు సాగాడు. కానీ మళ్ళీ అదే కేక వినబడింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారికి పక్కగా ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అస్థిపంజరం కనిపించింది. అతను దాని కేసు నిర్ఘాంతపై చూస్తూ ఉండగా ఆ అస్థిపంజరం, నన్ను ఇప్పుడే ఇలా ఉన్నావేంటి? నన్ను అప్పుడే మరిచిపోయావా? శృత, 3 ఏళ్ళ క్రిందట నన్ను చంపి నా డబ్బు కాజేస్తావు. నేను కృతవర్మను, ఎప్పటికైనా తిరిగి కనబడకుండా పోతావా అని నీ కోసం ఇక్కడ రోజు ఎదురు చూస్తున్నాను. ఇవాళ నువ్వు కనబడ్డావు, నా కోరిక ఫలించింది, నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది. శృతవర్మ కంగారుపడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కానీ అస్థిపంజరం
అతని పట్టి గట్టిగా పట్టుకుని పోనివ్వలేదు. ఎక్కడికి పోతున్నావు అని అది శృతవర్మను అడిగింది. శృతవర్మ నిజం చెప్పేశాడు. మన ఊరు వెళ్ళాను, డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఎక్కడైనా పని చేసుకుందామని ఇలా బయలుదేరాను. నన్ను వెళ్ళని, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు అతను. అలాగా, అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్నమాట. నీకెప్పుడూ చిక్కులే. నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను, ఏమంటావు? నన్ను ఒక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో. నాకా తిండి ఖర్చు లేదు, బట్ట ఖర్చు లేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నీవు ఇంకే ఏ విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు. ఇదిగో చూపిస్తాను చూడు అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది. చూసావు కదా శృత, నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు, దానికి లయ సరిపోయేటట్టు నేను నృత్యం చేస్తాను, ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కాదు అన్నది అస్థిపంజరం. నిజమే, నువ్వు అన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకుని అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా పాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తే కానీ నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవిడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చేయలేదు సరికదా, కదలన్నా కదలేలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి అలసిపోయాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయినది. అది మామూలు అస్థిపంజరంలాగే పడి ఉన్నది, కానీ అందులో విశేషమేమీ కనిపించలేదు. శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలోనే పోయి ఉండేదే. కానీ రాజుగారి మట్టుకు తీరని అవమానమైనది. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళల్లో దుమ్ముకొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకును తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి అన్నాడు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది? ఆ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు, నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహానికి అన్యాయం చేసిన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవడం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చేయలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు పారని ఎత్తులు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో జయంతుడనే వైశ్యుడు ఉండేవాడు. అతను కొద్దిపాటి వ్యాపారంతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది. ఆమెకు అన్ని విధాల మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం కూడా అనుకున్నారు. పెళ్లి ఖర్చులకు గాను తన దగ్గర ఉండే డబ్బంతా లెక్క చూసుకోగా తక్కువ అయ్యేటట్టు కనిపించడం చేత జయంతుడు తాము ఇంట చాలా కాలంగా ఉంటున్న ఒక రత్నాన్ని అమ్మటానికి నిశ్చయించాడు. అతను ఆ రత్నాన్ని తీసుకుని తన గుర్రం మీద రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. అతను రాజుగారి దర్శనం చేసుకుని తాను వచ్చిన పని చెప్పి రత్నాన్ని చూపించాడు. రాజుగారు రత్న నిపుణులను రప్పించి వారి చేత రత్నానికి వెల కట్టించాడు. దాని వెల 1,00,000కు పైన కొన్ని వేలుంటుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిర్ణయించిన ధరకు రాజు ఆ రత్నాన్ని కొనడానికి సిద్ధపడ్డాడు. కానీ జయంతుడు డబ్బంతా వెంట తీసుకుపోవడం ఇష్టం లేక ప్రస్తుతం పెళ్లి ఖర్చులకు కావలసిందంతా తీసుకుని
మిగిలినది ఏడాదికింత చొప్పున తీసుకుంటానని ఏర్పాటు చేసుకున్నాడు. అతను నగరపు సంతకు వెళ్ళి ఒక కపిలగోవును కొన్నాడు. తన కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఇచ్చే కట్న కానుకలతో పాటు ఆ కపిలగోవును కూడా ఇద్దామనుకున్నాడు అతను. ఆవు మెడతాడును తన గుర్రం తోక కట్టి తాను గుర్రం మీద ఎక్కి కూర్చుని గుర్రాన్ని నింపాదిగా నడుపుకుంటూ జయంతుడి ఇంటి దారి పట్టాడు. గుర్రం వెనకగా నడిచేటప్పుడు ఆవు మెడలో ఉండే మువ్వ మోత చేస్తూ వచ్చింది. జయంతుడు ఒక కొండ వెంబడి పోతూ ఉండగా మువ్వ చేసే ధ్వనిలో ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది. అతను వెనక్కు తిరిగి చూశాడు. ఆవు లేదు. దాని మువ్వ గుర్రం తోక కట్టి ఉన్నది. అతను ఎత్తుకు ఎక్కి అంతటా కలయి చూశాడు. ఎక్కడా ఆవుజాడ లేదు. అతను నిస్పృహ చెంది తనకు ఆ కపిలగోవు ప్రాప్తం లేదనుకుని ఇంటిదారి పట్టాడు. జయంతుడు కపిలగోవును కాజేసినవాడు గండుడనే గజదొంగ. జయంతుడు కపిలగోవును కొనటం గండుడు చూశాడు. ఆవునే కాక అతని వద్ద ఉన్న డబ్బును గుర్రాన్ని దుస్తులను కూడా కాజేయాలని గండుడికి కోరిక కలిగింది. ఇదంతా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందుచేత గండుడు ఆవును కాజేసే పని తన పైన వేసుకుని మిగిలిన పనికి తన కొడుకైన ప్రచండుడనేవాడిని నియమించాడు. ప్రచండు జయంతుడు వెళ్ళే దారిలో ఒక కొలను గట్టుపైన దాగి కూర్చుని జయంతుడు సమీపంలోకి వచ్చిన సమయంలో పెద్ద చౌకేక పెడుతూ కొలంలోనికి దూకాడు. ఎవడో పాపం ప్రమాదవశాస్తు కొలంలో పడిపోయాడనుకుని జయంతుడు గుర్రం దిగి తన తలపాగా చొక్కా డబ్బు సంచి దోవతి ఒక చోట ఉంచి చిన్న బట్ట చుట్టుకుని పడిపోయిన వాడిని రక్షించడానికి తాను కూడా కొలంలోనికి ఉరికాడు. అలా దూకే సమయంలో జయంతుడి కాళ్ళకి ఏదో తాడు తగులుతున్నట్టు అయినది. దాన్ని వదిలించుకోవడానికి జయంతుడు తిప్పలు పడే సమయంలో ప్రచండు ఒడ్డుకు ఇది ఒడ్డున ఉన్న ఒక రాయిని నీటిలోకి తోసి జయంతుడి బట్టలు సంచి తీసుకుని గుర్రమెక్కి పారిపోయాడు. రాయి నీటిలో పడి మునిగేటప్పుడు అది జయంతుని కూడా అడుక్కి ఈడ్చేసింది. ఎందుకంటే కాలికి ఉచ్చుపడిన తాడు యొక్క రెండో కొస రాతికి కట్టబడి ఉన్నది. అది ప్రచండు పనే. జయంతుడు అతి ప్రయాసతో తన మొలతాడు కట్టి ఉన్న చిన్న చాకు తీసి దానితో రాయి కట్టిన తాడును కోసి పైకి వచ్చి ఒడ్డుకి ఈది నీరసంగా పడిపోయాడు. డబ్బు పోగొట్టుకుని దుస్తులు పోగొట్టుకుని చివరకు గుర్రాన్ని కూడా కోల్పోయిన జయంతుడు ఎక్కడికి పోవడానికి ఏం చేయడానికి ఆసక్తుడై ఎవరి కళ్ళైనా పడటానికి కూడా బిడైపడుతూ ఉన్న స్థితిలో చీకటి పడేవేళ కొందరు కట్టెలు కొట్టేవాళ్ళు ఇళ్ళకు తిరిగిపోతూ అతన్ని చూసి అతనికి జరిగిన అన్యాయం తెలుసుకుని అతను కట్టుకునేందుకు తమపై ఉన్న ఒక బట్ట ఒకటి ఇచ్చి అతన్ని తమ ఇళ్లకు తీసుకుపోయారు. ఆ రాత్రి వాళ్ళ వెంటనే గడిపి జయంతుడు మరనాడు వాళ్ళు ఇచ్చిన బట్టలే కట్టుకుని దివాణానికి తిరిగి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పి మరికొంత డబ్బు ఇప్పించమని వేడుకున్నాడు. డబ్బు ఇవ్వడానికి ఏముంది, అంతా ఇచ్చేమన్నా ఇస్తాం, కానీ దొంగలు పట్టుబడిన దాకా మీరు దివాణంలోనే 2 రోజులు ఉండటం మంచిది అని మంత్రి జయంతుడికి సలహా ఇచ్చి అతనికి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పూటే మంత్రి చాటింపు వేయించాడు. రాజుగారికి నల్ల ఆవులు కావాలి, ఒక్కొక్క ఆవుకు 1000 రూపాయల బహుమానం. ఈ చాటింపు వింటూనే గండుడి భార్య తన భర్త కిందటి రోజు తెచ్చి ఇంట్లో కట్టిన కపిలగోవును రాజుగారి దివాణానికి తోలుకుపోయింది. అది దొంగిలించిన ఆవని ఆమెకు తెలియదు. తన భర్త కానీ కొడుకు కానీ దొంగతనాలు చేయటం ఆమెకు ఎంత మాత్రము కిట్టదు. అందుచేత గండుడు తన భార్యతో ఆ నల్లావును సంతలో 50 రూపాయలకు కొన్నానని అబద్ధమాడాడు. ఆమె ఆ మాట నిజమే అనుకుని 50 రూపాయల ఆవుకు 1000 రూపాయలు ఇస్తారు కదా అని ఆశపడిపోయింది. ఇలాగే దివాణానికి కొన్ని నల్ల ఆవులు కూడా వచ్చాయి. కానీ గండుడి భార్య తెచ్చిన ఆవే తనదని జయంతుడు గుర్తించి ఆ సంగతి మంత్రికి రహస్యంగా తెలియచేశాడు. ఈ ఆవు మేకెక్కడిది అని మంత్రి అడిగితే గండుడి భార్య నిన్న నా మొగుడు సంతలో కొన్నాడు అన్నది. అయితే నీవింటికి పోయి నీ భర్తని ఇక్కడికి పంపించు,
అతడికి డబ్బిస్తాం అన్నాడు మంత్రి. గండుడి భార్య ఇంటికి బయలుదేరింది. ఆమె వెనకగా కొందరు రాజభటులు కూడా వెళ్ళారు. ఆవును దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయి కొట్టంలో కట్టేసి తన భార్యతో అబద్ధం చెప్పిన గండు తన కొడుకు వంతు దొంగతనం ఎలా కొనసాగినది తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఎన్ని చోట్లకు తిరిగినా ప్రచండు ఏమైనది తెలియలేదు. రాత్రల్లా నిద్ర లేకుండా తిరిగిన గండు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో భార్య లేదు, ఆవు లేదు. అదే సమయంలో గండు భార్య వెనకనే వచ్చిన రాజభటులకు గండు దొరికిపోయాడు. వాళ్ళు వాడిని పెడరెక్కలు విరిచికట్టి రాజు వద్దకు తీసుకుపోయారు. ప్రచండు జాడ గండుడికి తెలియపోవడానికి కూడా కారణం ఉన్నది. జయంతుడి గుర్రం వాడి ఇచ్చానుసారం నడవక మొరుకుతనం చూపింది. అది తనని ఎక్కడ పడేస్తుందోనన్న భయంతో పగ్గాలు వదిలి వాడు ఆ గుర్రాన్ని దాని ఇష్టాప్రకారమే పోనిచ్చాడు. అది తిన్నగా జయంతుడి ఇంటికే వెళ్ళింది. జయంతుడి నౌకరులు గుర్రాన్ని, గుర్రం మీద ఉన్నవాడు వద్ద గల జయంతుడి దుస్తులను, సంచిని గుర్తించి ఏదో మోసం జరిగిందని గ్రహించి ప్రచండుని పట్టి కట్టేసి మరనాడు రాజధానికి తీసుకుపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేసారి రాజుగారి ముందు బందీలుగా నిలబడ్డారు. ఇద్దరు దొంగతనాలు ప్రత్యక్షంగా రుజువయ్యాయి. జయంతుడి సొమ్ము, దుస్తులు దొరికాయి. తండ్రి కొడుకులిద్దరూ కారాగృహంలో బంధించబడ్డారు. విన్నారు కదండి. ఇప్పుడు సవతి తల్లి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతని భార్య ఒక మగబిడ్డను కని చనిపోయింది. పిల్లవాడికి వెంకడు అని పేరు పెట్టారు. పిల్లవాడికి పెట్టుపోతలు చూసేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడం చేత రైతు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రైతు రెండో భార్య పేరు బంగారి. బంగారి వెంకడిని చాలా గారాబంగా పెంచింది. ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం వెంకడిని చూసినప్పుడల్లా పాపం, తల్లి లేని బిడ్డ, ఎంత బాగా చూస్తే మాత్రం సవతి తల్లి సొంత తల్లి అవుతుందా అనేవారు. ఈ మాట వెంకడు అనేక సార్లు విన్నాడు. సవతి తల్లి అనే మాట వాడికొక తిట్టులాగా వినిపించేది. బంగారికి పిల్లలు పుట్టనేలేదు. కొంతకాలమయ్యాక రైతు జబ్బుపడి చనిపోయాడు కూడా. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వెంకడిని చూసి పాపం, వీడికి పుట్టినప్పటి నుంచి సవితల్లి బాధ, కాస్త ప్రేమగా చూసుకోవడానికి తండ్రి ఉన్నాడు కదా అనుకుంటే ఆయన పోయాడు. ఇక ఆ సవితల్లి ఇష్టమే ఇష్టం, ఆవిడతో పాపం ఎట్లా వేగుతాడో అన్నారు. ఇటువంటి మాటలు విని విని వెంకడికి తన సవితల్లిపైన ఒక విధమైన అనుమానం ఏర్పడింది. వాడు ఏదన్నా వెధవ పని చేస్తే బంగారి కోప్పడ్డప్పుడు వాడిలో ఉన్న అనుమానం కొంచెం ఎక్కువయ్యేది. మళ్ళీ ఆమె ప్రేమగా చూసినప్పుడు తగ్గిపోయేది. అందుచేత ఎవరైనా తన సవితల్లి గురించి ఆక్షేపణగా మాట్లాడితే వాడు మా చిన్నమ్మ నన్ను బాగానే చూస్తుంది అనేవాడు. కాస్త పెద్దవాడు అవుతున్నావుగా, బాగా చూడకేం చేస్తుంది, కానీ లోపల ఏమి కుట్ర ఆలోచిస్తున్నదో కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు. ఇతరులు ఇటువంటి మాటలు అన్నప్పుడు వెంకట మనసులో మళ్ళీ అనుమాన పిశాచం తలెత్తేది. సవితి తల్లులు పెట్టే కష్టాల గురించి వివరాలు వినేటప్పుడు వాడు అనుమానం మరింత అయ్యేది. ఎందుచేతంటే వాడు తన సవితి తల్లిని ఒక కంట కనపెడుతూ ఉండేవాడు. బంగారి రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకుని ఏదో గొణిగేది. ఏమంటుందో వినాలనిపించి వెంకడు ఒక రోజున దగ్గరలోనే దాగి ఉండి తన పిన్నమ్మ చేసే ప్రార్థన విన్నాడు. స్వామి దేవుడా, మా వెంకడిని చీమలాటివాడుగాను, ఆడదలాటివాడుగాను, ఎప్పుడు ఆకలిగా ఉండేలాటివాడుగాను, తాడులాటి వాడుగాను, మట్టి కుండలాటివాడుగాను చెయ్యి అని బంగారు దేవుణ్ణి దండం పెట్టుకున్నది. ఈ మాటలు వినగానే వెంకట మనసు విరిగిపోయింది. వాడికి తన చిన్నమ్మ అసలు రూపం తెలిసినట్టయినది. ఆమె తన మంచి కోరితే దేవుడికి అలా దండాలు పెడుతుందా? చీమలు తాగితే చస్తాయి, ఆడవాళ్ళు ఎందుకు పనికిరాని అసమర్థులు మనుషులు, ఆకలితో అస్తమానము మాడేవాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, పశువులను కట్టడానికి తప్ప పనికిరానిది తాడు, చిన్న దెబ్బకు చిల్లిపడేది మట్టికుండా, తాను అలా బతకాలని తన చిన్నమ్మ దేవుణ్ణి వేడుకుంటున్నది. ఇంక చిన్నమ్మ మొహం చూసేదెట్లా?
వెంకడు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి దేశం మీద బయలుదేరాడు. ఎటు పోతున్నది ఎక్కడికి పోతున్నది వాడికి తెలియదు. ఆకలి వేసినప్పుడు ఏ ఇంటి ముందో నిలబడి అమ్మా కమలం అని అరిచేవాడు. దొరికిన తినేవాడు. నిద్ర వస్తే ఏ చెట్టు కిందో నిద్రపోయేవాడు. ఇలా పోతూ ఒకనాటి సూర్యాస్తమం వేళ వాడు ఆ అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి వాడికి ఒక ఏనుగు పడుకుని ఉండటం కనబడింది. ఎంతసేపటికి ఆ ఏనుగు కదలలేకపోయేసరికి వాడు దగ్గరగా వెళ్ళి అది చచ్చిన ఏనుగని తెలుసుకున్నాడు. వాడు ఆ రాత్రి ఆ సమీపంలోనే ఒక కొండరాళ్ళపైకి ఎక్కి అక్కడే పడుకుని నిద్రపోయాడు. మరునాడు వెంకడు నిద్రలేవగానే వాడికి ఏనుగు కళేబరం కనబడింది. కానీ అది కొద్దిగా జరిగినట్లు వాడికి తోచింది. చచ్చిన ఏనుగు తానే కదలలేదు కనుక అది ఎలా కదిలిందో తెలుసుకోవడానికి వాడు దగ్గరగా వెళ్ళి చూశాడు. అనేక కోట్ల చీమలు ఆ ఏనుగును కళేబరాన్ని ఉన్న చోటు నుండి లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏనుగు శరీరం వాటి కృషి వల్ల అతని నింపాదిగా కదులుతున్నది. ఇది చూసి వెంకడికి చీమల మీద వెనక ఉండిన తక్కువ భావం పోయి అవంటే గౌరవము ఏర్పడింది. అయితే వెంకట అక్కడి నుంచి బయలుదేరి పగలల్లా నడిచి చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు. అక్కడ ఒక పూరింటి బయట అరుగున్నది. వెంకడు ఇంట్లోకి తొంగి చూశాడు. లోపల ఒక రోగిష్టివాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ రాత్రికి బయట అరుగుపైన పడుకొనిస్తారా? నేను చాలా దూరం నుంచి వస్తున్నాను అన్నాడు వెంకడు. రోగిష్టి మనిషి సరే అన్నాడు. లోపల ఉన్న పిల్లలు ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, అమ్మా ఇంకా రాదా అని మారం చేస్తున్నారు. అయితే వస్తుంది, కాస్త ఓపిక పట్టండి, నాకు ఆకలిగానే ఉన్నది మరి అని రోగిష్టి తండ్రి పిల్లలను సముదాయిస్తున్నాడు. కొంతసేపటికి ఆ పిల్లల తల్లి వచ్చింది. అబ్బబ్బా, ఎన్ని పనులు చేసినా ఇంకో పని చెబుతారు, ఎంతకీ వదలరు. అన్ని పనులు పూర్తి చేసి కూలి తీసుకుని బియ్యం కొనుక్కుని వచ్చేసరికి ఈ అయింది అంటూ ఈమె వంట ప్రారంభించింది. పిల్లలు ఆకలిని గోల చేస్తుంటే ఇదిగో అయిపోయింది, 2 నిమిషాలు అని వాళ్ళని ఊరుకోబెట్టింది. వాళ్ళు కూడా శాంతించారు. మరి కాసేపటికల్లా ఆమె పిల్లలకు అన్నం పెట్టింది. భర్త తాగడానికి గెంజి ఇచ్చింది. తాను తినడానికి వడ్డించుకున్నది. అన్నట్టు బయట అరుగు మీద కుర్రాడొకడు పడుకుని ఉన్నాడు. దూరం నుంచి వస్తున్నాడట. వాడి సంగతి విచారించావా అన్నాడు భర్త. అయ్యో, నేను చూడనేలేదే అంటూ ఆమె దీపం తీసుకుని బయటకు వచ్చి అరుగు మీద వెంకటని చూసి, ఎవరబ్బాయి, కొంచెం అన్నం పెడతా, తిని పడుకో అన్నది. అయితే లోపల జరిగిందంతా ఆలకిస్తున్న వెంకడు, నాకేమీ వద్దమ్మా, మీరు భోంచేయండి అన్నాడు ఆమెతో. అదేమిటి, చోటుగాని చోట ఉన్నవాడివి ఆకలితో ఎట్లా ఉంటావు, సిగ్గుపడక కొంచెం తిను అంటూ ఆమె వెంకడికింత అన్నము పులుసు తెచ్చి పెట్టింది. వాడు తిని ఇన్ని నీళ్లు తాగాడు. మరునాడు ఉదయం ఆమె వెంకటని వివరాలు అడిగింది. వాడు నాకెవరూ లేరు, ఊళ్ళు పట్టి తిరుగుతున్నాను అన్నాడు. అయితే 4 రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు, నేను పనిచేసే వాళ్ళ ఇంట రేపు వెళ్ళి నీకు అక్కడ పెళ్లి జరుగుతుంది. 4-5 రోజులు మాతో పాటు నీకు కూడా మంచి భోజనం దొరుకుతుంది అన్నదామె. వెంకడికి ఆమెను చూస్తుంటే తన పిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది. వాడికి ఆడవాళ్ళ సామర్థ్యం పైన గురి కూడా ఏర్పడింది. ఈ మనిషి ఎవరింటనో ఒళ్ళు హోరమయ్యేటట్టు చాకరీ చేసి వచ్చి ఇంటి పని అంతా చూసుకుంటుంది. ఆమె ఇంటికి వచ్చిన దాకా రోగిష్టి మొగుడు పిల్లలు దిక్కులేని పక్షుల్లానే ఉంటారు. ఆమె రాగానే ఇల్లంతా ఒక దారికి వచ్చేస్తుంది. పెళ్ళి జరిగింది. వెంకడు 4 రోజులు మితిమీరి తిన్నాడు. అగ్నిమాందం ఏర్పడి ఆరోగ్యం పాడైనది. నాకు ఆకలి లేదు, ఒంట్లో బాగలేదు అన్నాడు వాడు ఆ ఇంటావిడితో. ఆకలే ఆరోగ్యం నాయన, ఆకలి లేకపోతే రోగం కాక మరేమిటి అన్నదామె ఆరుద్దా కనపరుస్తూను. తనకు ఎప్పుడూ ఆకలిగా ఉండాలని పిన్నమ్మ ఎందుకు మొక్కుకున్నదో వెంకడికి అర్థమైనది. తన పిన్నమ్మ గురించి ఈ మనిషికి చెప్పుకోవాలని వెంకడికి అనిపించింది. వాడు చెప్పిందంతా విని, ఓరి పిచ్చివాడా, నీ పిన్నమ్మ పేరుకు తగ్గట్టు బంగారమే, ఆమె మీద అనుమానపడి వచ్చేసావా, వెంటనే ఇంటికి పో, పాపం నీ కోసం ఎంత భంగపడిపోతుందో అన్నదామె. వెంకడు ఎక్కడ ఆగకుండా నడిచి ఒకనాటి
నడిరాత్రి తన ఇల్లు చేరుకున్నాడు. సరిగా అదే సమయంలో ఒక దొంగ తన ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండటం వాడికి కనిపించింది. వాడు కూడా అదే కన్నంలో నుంచి లోపల ప్రవేశించి దొంగను వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. చిన్నమ్మ, నేనే, దీపం వెలిగించు అన్నాడు వాడు దొంగను పెడరెక్కలు విరిచిపట్టుకుని. బంగారి దీపం వెలిగించింది. దొంగను చూసి తోడొకటి తెచ్చి దొంగ చేతులను గట్టిగా కట్టింది. ఇరుగు పొరుగు వాళ్ళను లేపేసరికి వాళ్ళు దొంగను పట్టుకుపోయారు. బంగారి తన కొడుకుని మళ్ళీ చూసి ఆనంద బాష్పాలు రాల్చి చెప్పకుండా చేయకుండా ఎక్కడికి పోయావురా అని అడిగింది. వెంకట ఆమెతో జరిగిందంతా దాచకుండా చెప్పి, చిన్నమ్మ, నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటూ నేను చీమలాగా, ఆడదానిలాగా, ఆకల్లాగా, తాడులాగా ఉండాలని ఎందుకన్నావో అర్థమైనది. కానీ మట్టి కుండలాగా ఉండాలని ఎందుకన్నావు అని అడిగినది. నాయన, మట్టి కుండ భద్రంగా వాడుకుంటే ఎంతకాలమైనా ఉపయోగపడుతుంది, ఎన్నో విధాలు ఉపయోగపడుతుంది. అనేక పనులకు ఇత్తడి, వెండి, బంగారు బిందెలు కన్నా కూడా మట్టి కుండ శ్రేష్టం. ఎంత పేదవాళ్ళకైనా అది అందుబాటులో ఉంటుంది అన్నది బంగారి. ఈ మాటలు విని వెంకడు తృప్తి పడ్డాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.